భవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట నాగుల పంచమి వడియాలు. అంటే మా ఇంట్లో మహంకాళి అన్నపూర్ణ మా ఇంట్లో నాగుల పంచమి అప్పుడు ఈ వడియాలు చేస్తారనమాట. అంటే కడాయి పెట్టి ఆయిల్ పెట్టి మేము ఏమి డీప్ ఫ్రై చేయమన్నమాట నాగుల పంచమి రోజు. అందుకోసమని ఇవి తయారు చేసుకుంటాము స్పెషల్గా. ఇది శనగపప్పు జర మంచిగా ఎండబెట్టి కొంచెం బరకగా గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ గ్రైండింగ్ చేసి పెట్టిన శనగపప్పు 1/4 kg. ఆయిల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, స్పూను. దీంతో 3 స్పూన్ల ఆయిల్, అంటే ఇందులో ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ పడుతుంది. ఇలాంటి 3 అనమాట, అంటే 9 టీ స్పూన్ల ఆయిల్. జీలకర్ర, ఆవాలు తాలింపు కోసము, కొత్తిమీర, కారం పొడి, అంటే ఇది ఉప్పు కలిపెట్టిన కారం పొడి. 100 గ్రాముల కారం పొడికి 150 గ్రాముల ఉప్పు కలిపెట్టిన కారం పొడి అనమాట. కలిపెట్టిన కారం పొడి ఇది. దీంతో 2 స్పూన్లు, అంటే ఒక 2 టీ స్పూన్ల నిండా అనుకోండి కారం పొడి, ఉప్పు కలిపెట్టింది. కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ జీలకర్ర. అయితే ఏం చేయాలంటే ఈ స్పూన్ అంటే 3 టీ స్పూన్ల ఆయిల్ ఇందులో వేసుకోవాలి. అంటే నేను ఆల్రెడీ కలిపి పెట్టాను, అందుకోసం మీకు కొలత కోసం చూపెడుతున్నాను. 3 టీ స్పూన్ల ఆయిల్ ఇందులో పోసుకోవాలి. పిండిలో ఆయిలు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ వేసి ఈ శనగపిండిని, అంటే బరకగా గ్రైండింగ్ చేసిన శనగపిండిలో ఇవన్నీ కలిపి నీళ్ళు పోసి తడిపి పెట్టుకోవాలి. కొంచెం ఇట్లా ముద్దగా, అంటే శనగపప్పు ఆయిల్ నీళ్ళను గుంజేసుకుంటుంది అనమాట. అందుకని కొంచెం మనం కలిపినప్పుడు కొంచెం మెత్తగానే కలిపి పెట్టుకోవాలి. కలిపెట్టిన తర్వాత ఒక అరగంట నాననివ్వాలి దాన్ని, ఆ పిండిని. ఇక కలిపెట్టి నానబెట్టిన పిండి ఆల్రెడీ. అయితే దీన్ని మళ్ళీ చెప్తున్నాను. ఆయిలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, కారం వేసి నీళ్ళు పోసి కలిపి ఒక అరగంట నాననివ్వాలి. నానిన తర్వాత రౌండ్గా చేసుకోవాలి. పిండి నానిన తర్వాత కూడా ఇలా ఉండాలి, ఎందుకంటే నీళ్ళు పీల్చేస్తుంది కదా. ఒక్కోసారి మనం నీళ్ళు పోసినా సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ పిండిని రౌండ్గా వేసుకోవాలి. అన్ని ఇలా రౌండ్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఆవిరికి ఉడికించాలన్నమాట. పొయ్యి వెలిగించాను, కుక్కర్ పెట్టాను. ఇందులో 1/2 లీటర్, ఇలా చూడండి, ఇది 1/2 లీటర్ గ్లాసు. దీంతో 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఇలా చూడండి, అంటే ఏదో ఒక గిన్నె పెట్టి అందులో బరువు కోసం ఏదో ఒక రాయి పెట్టాలి. ఇలా చూడండి, ఇవి ఇలాంటి జల్లి తీసుకోవాలి. హోల్స్ ఉన్న జల్లి తీసుకొని ఈ జల్లెడకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఈ జల్లిలో ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇలా వేసి పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉంచి ఒక అరగంట ఆవిరి పోనియాలి. ఈ ఆవిరి పోయిన దాకా తాలింపు పెట్టుకోవచ్చు. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను. అయితే నేను ఇప్పుడు 9 టీ స్పూన్ల ఆయిల్ చూపెట్టాను కదా, అంటే ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ పిండి కలపడానికి చెప్పాను కదా. ఇప్పుడు 6 టీ స్పూన్ల ఆయిల్ ఉందన్నమాట ఇందులో. ఇది ఇప్పుడు మనం తాలింపుకి వేసుకోవాలి. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు వేయాలి. తర్వాత కరివేపాకు. ఇవి ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇవి తాలింపు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇందులో వేసుకొని కింద మీద చేస్తూ ఉండాలి, అది మగ్గే వరకు. ఇలా తాలింపులో వేసి కింద మీద కొంచెం దూరంగా అయ్యే వరకు చేస్తూ ఉండాలి.
ఇలా చూడండి. అంటే ఇక మొత్తం ఆయిల్ అంతా తాలింపు వేసి ఇవి వేసిన తర్వాత, ఈ బిళ్ళలు వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టి జర అప్పుడప్పుడు పెద్దగా అప్పుడప్పుడు చిన్నగా వేసుకుంటూ కింద వేస్తుండాలి. మొత్తం ఆయిల్ అంతా పీల్చేసుకుంది. ఇప్పుడు తయారైంది. ఇవి అంటే ఊరికే ఉట్టే తినవచ్చు, అన్నం కూడా అంచుకు తినవచ్చు అనమాట. టీ తాగుకుంటూ తినవచ్చు, అన్నంకు తినవచ్చు. ఇవి తయారయ్యాయి. ఈ నాగుల పంచమి వడియాలు చేయడం చూపెట్టడం మీకు కనుక నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ వడియాలు 2026 ఏప్రిల్ 17న చేసి చూపెట్టాను. ఈ పిండి అంటే కొంచెం ఉప్పు నిండుగా అనిపిస్తుంది అన్నారు మా ఇంట్లో. అయితే నేను పప్పులో కారం అంటే ఒకటి సగం వేసాను కదా, ఉప్పు వేసింది కలిపాను, చూపెట్టాను కదా. ఎక్కువ అనిపిస్తే ఒకటి అంటే ఒకటి కారం పొడికి ఒకటి ఉప్పు వేసి కలిపింది కూడా వేసుకోవచ్చు. అంటే ఉప్పు కారాలు కొంచెం ఒకరు ఎక్కువగా తింటారు, ఒకరు తక్కువగా తింటారు కాబట్టి చెప్తున్నాను.